లతా చే పాడించని హిందీ సంగీత దర్శకుడు లేడన్న కాలంలో ఓపి నయ్యర్ తన ప్రత్యేకత నిలుపుకుంటూ లతా చే పాడించలేదన్న విషయం అందరికీ తెలిసిందే. లతా జీవిత చరిత్రను గ్రంథస్థం చేసిన రాజా భరతన్ వెర్షన్ ప్రకారం ఆస్మాన్ సినిమాతో రంగప్రవేశం చేసిన నయ్యర్కు 2 ఏళ్ల తర్వాత ఆర్ పార్ సినిమా హిట్ కావడంతో విపరీతంగా ఆఫర్లు వచ్చిపడ్డాయి. కొంతమంది నిర్మాతలు తాము బుక్ చేసిన ఇతర సంగీత దర్శకులను తొలగించి నయ్యర్ను బుక్ చేయసాగారు. మెహబూబా అనే సినిమా తీస్తున్న కె అమర్నాథ్ అనే నిర్మాత రోషన్ను తప్పించి నయ్యర్ను బుక్ చేశాడు. అలాగే మంగు మ్యూజిక్ డైరెక్టర్గా మహమ్మద్ షఫీని కూడా తీసివేసి నయ్యర్ను పెట్టారు. ఆ సమయంలో తన సంసారం తిండికి లేక మాడుతున్నామని, అందువల్ల ఈ ఆఫర్లు ఒప్పుకున్నానని నయ్యర్ వాదన. కానీ రోషన్ అంటే అమిత గౌరవాభిమానాలున్న లతా మాత్రం ఈ వాదనను నమ్మలేదు, సహించలేదు. తాను రోషన్ దర్శకత్వంలో ఆ సినిమాకై అప్పటికే పాట పాడింది కాబట్టి నయ్యర్కు చస్తే పాడనని స్టేట్మెంటు ఇచ్చేసింది. అసలే స్వాభిమానపరుడైన నయ్యర్ మండిపడ్డాడు. అసలు నేను లతా చేత పాడిద్దామని అనుకుంటే కదా ఆవిడ అవుననడానికి కాదనడానికి అన్నాడు. అహం దెబ్బతిన్న లత సినీ మ్యూజిక్ డైరెక్టర్స్ అసోసియేషన్కు ఫిర్యాదు చేసింది. అధ్యక్షుడు అనిల్ బిశ్వాస్ తదితర సభ్యులు నయ్యర్కు ఎవరు పాడరాదని ఆదేశించారు. దాంతో నయ్యర్ శంషాద్ బేగంను ఆశ్రయించారు. నీకేం పర్వాలేదు, ఎన్ని పాటలు కావాలంటే అన్ని పాటలు పాడతాను అని హామీ ఇచ్చింది. శంషాద్ పాడింది, నయ్యర్ పరువు కాపాడింది. ఇలా లత చే జన్మలో పాడించకూడదని నిశ్చయించుకున్నాడు నయ్యర్. అలాగే నెగ్గుకొచ్చాడు. మీకు డైరెక్ట్గా అవమానం జరగకపోయినా వేరే వారి తరపున ఇంత హడావుడి చేసి ఒక అప్పుడప్పుడే పైకి వస్తున్న కంపోజర్ పై కత్తి కట్టడం తగునా అని రాజు భరతన్ లతను అడిగాడు. దానికి ఆమె సమాధానం 1949లో నేను ఇంకా నిలదొక్కుకోలేదు. గర్ల్స్ స్కూల్ సినిమాకై అనిల్ బిశ్వాస్ను తీసేసి సి రామచంద్రను పెట్టారు. నేను రామచంద్రకు పాడనని చెప్పాను. ఆయన శంషాద్ చేత పాడించుకున్నాడు. నేను ఎప్పుడు ఒకే ప్రిన్సిపల్ పై నిలబడ్డాను అంది లత. నయ్యర్ ఆత్మాభిమానం ఎటువంటిదంటే మధ్యప్రదేశ్ ప్రభుత్వం వారు లతా పేర నెలకొల్పిన అవార్డు అతనికి ఇస్తానన్నప్పుడు ఆయన పుచ్చుకోననేశాడు. అవార్డుతో పాటు ₹1,00,000 రొక్కం ఇస్తానన్నా కరగలేదు. తనను అడగడానికి వచ్చిన ప్రతినిధితో చెప్పాడు, కావాలంటే మీ అవార్డుని గీతాదత్ అవార్డు అనండి, నిక్షేపంగా వచ్చి తీసుకుంటాను. కానీ ఓపి నయ్యర్ ఏమిటి, లతా పేర అవార్డు తీసుకోవడం ఏంటి? నథింగ్ డూయింగ్. ఆస్మాన్ చిత్ర నిర్మాణం జరుగుతున్న రోజులవి. అనిల్ బిశ్వాస్ స్వరపరిచిన 4 పాటలు రికార్డింగ్ కూడా అయిపోయాయి. ఒక పాట ట్యూన్ విషయంలో నిర్మాతకి ఆయనకి మధ్య అభిప్రాయ భేదం వచ్చింది. అసలే నిక్కచ్చి మనిషి అయిన అనిల్ బిశ్వాస్ నేను పనిచేయలేనని తేల్చి చెప్పారు. నిర్మాత మర్నాడు నన్ను పిలిచి మళ్ళీ అన్ని పాటలు ట్యూన్ చేసి రికార్డు చేయమన్నారు. అన్ని పాటలు లతవే కావడంతో ఆవిడ కోసం కబురు పంపారు. ఆవిడ వచ్చి విషయం తెలుసుకొని అనిల్ చక్కని ట్యూన్ చేశాడని, వాటిని మార్చి మళ్ళీ వేరే సంగీత దర్శకుడితో చేయించాల్సిన అవసరం లేదని వాదించారు. నిర్మాత పట్టు విడవకపోవడంతో కోపం వచ్చిన లత నా సంగీత పరిజ్ఞానాన్ని ప్రశ్నించి ఇకపై నయ్యర్కి ఎప్పుడు పాడనని అన్నారు. ఆవేశంతో అన్నమాట కదా, మర్చిపోతారని అంతా అనుకున్నారు. కానీ అటు లత కానీ ఇటు నేను కానీ ఆ విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. ఇద్దరము కలిసి పని చేయలేదు. కానీ లత పాటలంటే నాకు ఇష్టం. ముఖ్యంగా 20 సాల్ బాద్లోని కహీ దీప్ జలే కహీ దిల్, అనుపమలోని కుచ్ దిల్ నే కహా, షీనా షీనాకి బుబ్లాబులోని తుమ్ క్యా జానో వంటి పాటలు నాకు నచ్చుతాయి. నా ట్యూన్లన్నా ఆవిడకి ఇష్టమేనంటారు అని ఉదయ్ భాస్కర్ రాశారు. ఆర్ పార్ చిత్రం ఓపి నయ్యర్ వేవ్ను సృష్టించడంతో పంపిణీదారులు ఒత్తిడికి లొంగి నిర్మాతలు అంతవరకు కొన్ని పాటలు రికార్డు చేసిన తమ సంగీత దర్శకులను తొలగించి నయ్యర్ను పెట్టుకున్నారు. అలా జరిగిన చిత్రాలు ఒరిజినల్ గా అనుకున్న సంగీత దర్శకులు వారు అప్పటికే రికార్డులు చేసిన పాటలు సంఖ్యలు 5. ఈ 5 చిత్రాల్లో ఒక్క మెహబూబా చిత్రంలో మాత్రం లతా పాడిన 4 పాటలున్నాయి. అందువల్ల గొడవ వస్తేగిస్తే మెహబూబా సినిమా విషయంలోనే రావాలి. అది ఓపి నయ్యర్ వేవ్ విషయంలోనైతే ఇక ఆస్మాన్ చిత్రం సంగీత చూడబోతే అసలు ఈ చిత్రానికి ఒరిజినల్ సంగీత దర్శకుడు అనిల్ బిశ్వాస్ అని మొట్టమొదటిసారిగా వింటున్నాము. ఈ మధ్య వివిధ భారతిలో ప్రతి ఆదివారం దాస్తానే నయ్యర్ అనే సంగీత కార్యక్రమం ప్రసారం అవుతుంది. 11/1/2004 నాటి కార్యక్రమంలో ఓపి నయ్యర్ తాను అమృత్సర్ లో ఉండగా తన స్నేహితుడు ఆస్మాన్ చిత్ర నిర్మాత ప్రోద్బలంపై తనకు టెలిగ్రామ్ ఇవ్వగా బొంబాయి వచ్చానని, అప్పుడు ఆ చిత్రానికి సంగీతం ఇవ్వడానికి ఒప్పందం జరిగిందని చెప్పాడు. ఇక్కడ నయ్యర్ నామమాత్రంగా కూడా అనిల్ బిశ్వాస్ ప్రస్తావన తీసుకురాలేదు. కొన్నాళ్ల క్రితం జీటీవీ సరిగమ మెగా ఫైనల్ సంగీత కార్యక్రమాల్లో
న్యాయ నిర్ణేతగా పాల్గొని ఓపీ నయ్యర్ తాను ఆస్మాన్ చిత్రానికి సంగీతం సమకూర్చే కొత్తలో తనను ఆ చిత్ర గీత రచయిత ప్రేమ్ ధవన్ తన కారులో అనిల్ బిశ్వాస్ గారింటికి తీసుకెళ్లి పరిచయం చేయించారని తెలిపాడు. ఈ కార్యక్రమానికి నయ్యర్ పాటు అనిల్ బిశ్వాస్, ప్రేమ్ ధవన్, నౌషాద్, కళ్యాణ్జీ, రాజ్ కుమార్ ఇతరులు న్యాయ నిర్ణేతలుగా విచ్చేశారు. ఈ సందర్భంలో కూడా నయ్యర్ తన మొదటి చిత్రం ఆస్మాన్ కు ఒరిజినల్ సంగీతం దర్శకుడు అనిల్ బిశ్వాస్ అని తెలుపలేదు. ఇక్కడ ఇంకో విషయం ప్రస్తావించాలి. ఆస్మాన్ కంటే ముందు ఖనీజ్ అనే చిత్రానికి తాను కేవలం పార్శ్వ సంగీతం సమకూర్చానని, ఆ చిత్రానికి కొన్ని పాటలు స్వరపరిచిన గులాం హైదర్ మధ్యలో పాకిస్తాన్ వెళ్లిపోగా మిగతా పాటలను అన్సరాజ్ బెహాల్ స్వరపరిచాడని ఓపీ నయ్యర్ ఓసారి తెలిపారు. మరి ఉదయ్ భాస్కర్ గారికి ఇచ్చిన సమాచారం మాటేంటి? అనుకోకుండా ఓపీ నయ్యర్ గారే పొరబడ్డారా? ఇక్కడ లతా బయోగ్రఫీ రాసిన హరీష్ భీమాని కథనం గుర్తు చేసుకోవాలి. ఆస్మాన్ చిత్ర నిర్మాత ప్రోద్బలంపై లతా ఓపీ నయ్యర్ సంగీత దర్శకత్వంలో ఆస్మాన్ చిత్రానికి పాడడానికి అంగీకరించింది. కానీ రిహార్సల్స్ రోజు ఆమెకు చాలా రికార్డింగ్స్ ఉన్నందున అవన్నీ పూర్తి చేసుకుని వచ్చేసరికి చాలా పొద్దైపోయింది. నయ్యర్ గారి రిహార్సల్స్ కి వెళ్ళలేకపోయింది. మరుసటి రోజు కూడా ఇదే జరిగింది. ఇలా వరుసగా 2-3 రోజులు జరగడంతో నయ్యర్ ఇది అవమానకరంగా భావించి అసలు ఏమి జరిగిందో విచారించకుండా చిత్ర నిర్మాత పంచోలి గారికి గట్టిగా ఫిర్యాదు చేశాడు. అప్పటికే ఈ విషయం గోరంతా కొండంతలైంది. దాంతో తర్వాత వారిద్దరూ కలిసి పనిచేయడానికి వీలు పడలేదు. ఈ విధంగా జరిగిందని లతా తనతో చెప్పినట్లు హరీష్ భీమాని రాశారు. ఆస్మాన్ చిత్రంలో ఆడగొంతుకలో మొత్తం 5 పాటలున్నాయి. వీటిలో 4ని గీతా దత్ పాడగా మిగతా ఒక పాటను అప్పటి ప్రఖ్యాత గాయని రాజ్ కుమారి పాడింది. ఈ పాట చాలా కష్టతరమైనదని, మొదట లతను దృష్టిలో పెట్టుకొని ఈ పాటను స్వరపరచడం జరిగిందని, పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ రాజ్ కుమారి తనకి విషయాన్ని చెప్పినట్లు హరీష్ భీమాని రాశారు. భీమాని రాసిన దాంట్లో నిజముందనిపిస్తుంది. సై పరంజపే తీసిన సాజ్ సినిమా ఓపీ ఆశా లతల నిజ జీవితాలను ఆధారం చేసుకొని తయారైందని వార్తలు వచ్చిన సందర్భంగా లత ఇంటర్వ్యూ కూడా ఒకటి డక్కన్ క్రానికల్లో కిరణ్మయ్ పేరిట ప్రచురితమైంది. ఇందులో నయ్యర్కి మీరెందుకు పాడలేదు అనే ప్రశ్నకు లత ఇచ్చిన సమాధానం కుదరలేదు, ఒకసారి రికార్డింగ్ కూడా నిశ్చయమైంది కానీ వీలు పడలేదు. మరి లతచే ఎందుకు పాడించలేదు అనే ప్రశ్నకు నయ్యర్ ఇవేమీ ప్రస్తావించడు. లతా గొంతు శుతిమెత్తగా సున్నితంగా ఉంటుంది. నా సంగీతం సమ్మోహపరిచే విధంగా సెడక్టివ్గా ఉంటుంది, అందుకని ఆమె గొంతు నా సంగీతానికి సరిపడదు అంటాడు. సుమారు 75 చిత్రాల్లోని 500-600 ఓపీ పాటల్లో ఒక్క పాటకు కూడా అతని సంగీతానికి లత కంఠం సరిపోదా? ఒకటేమిటి, నా దృష్టిలో 50కి మించిన పాటల్లో సరిపోతుంది. మచ్చుకి బోలో పర్దేశియా, చోటాసా బాల్మా, రాతోంకో చోరీ చోరీ, మెయి సోయా ఆఖియా మీచే, అకేలి హూమై పియా ఆ, ఆస్మాన్లో రాజ్ కుమారి పాడిన మోహే నిందియా చురా లెగాయా గురించి చెప్పనే అక్కర్లేదు. నయ్యర్ లతా చేతనే కాదు, పూర్మాన్స్ లతా అని పిలుచుకునే సుమన్ కళ్యాణ్పూర్ చేత కూడా పాడించడం మానేశాడు. ఆర్ పార్ చిత్రంలో గీతా రఫీతో పాటు మొహబ్బత్ కర్లో జీబర్లో అనే పాటలో సుమన్ కళ్యాణ్పూర్ ఒకే ఒక చరణం పాడుతుంది. ఈ చరణం సినిమాలో మాత్రమే ఉంటుంది కానీ రికార్డుపై లేదు. కానీ ఆర్ పార్ తర్వాత ఓపీ సుమన్ కళ్యాణ్పూర్తో ఎప్పుడు ఆశతో విడిపోయిన తర్వాత కూడా పాడించలేదు. కారణాలయమైన వీరిద్దరూ కలిసి పనిచేయకపోవడానికి కారణం ఈగో ప్రాబ్లం అనిపిస్తుంది. వీరిద్దరూ ఒకరి ప్రతిభగా ఇంకొకరికి గుర్తించడమే కాక ప్రశంసిస్తారు కూడా, అయినా కలిసి పనిచేయలేదు. దానివల్ల వారిద్దరిలో నష్టపోయిందెవరన్నా ప్రశ్న నాబోటి వారిని బాధేస్తుంది. ఒకసారి విఏకే రంగారావు గారిని అడిగితే ఆయన అన్నారు, ఇద్దరు కాదు, నష్టపోయిందల్లా సంగీత ప్రియులు, శ్రోతలు అని సత్తూరు రాజగోపాల్ గారు రాశారు. లతా వీరాభిమాని అయిన సుభాష్ కేజా అనే సినీ జర్నలిస్టు టైమ్స్ నౌలో వ్యాసం రాస్తూ ఆస్మాన్ సినిమా రికార్డింగ్కి లత వెళ్ళకపోవడమే కారణమని ధృవీకరించాడు. లతయే ఆయనతో చెప్పిందట, ఆ వేళ నేను రికార్డింగ్కి వెళ్లాల్సినదే, ఎందుకో గాని వెళ్ళలేకపోయాను. బహుశా ఆయనకు కోపం వచ్చి ఉంటుంది, మళ్ళీ పిలవలేదు. అది మంచికే జరిగింది. ఆయన మంచి మ్యూజిక్ డైరెక్టరే కానీ ఆయన స్టైల్ నాకు నచ్చదు అంది డాక్టర్ మందర్ బి బిచ్చు అనే ఆయనకిచ్చిన ఇంటర్వ్యూలో. ఓపీ లత నేను కలిసి పనిచేయకపోయినా ఆవిడ నంబర్ 1 సింగర్ అని అనడానికి నాకు ఏ సందేహము లేదు. తన స్థానానికి చేరాలని ఆశ గట్టిగానే ప్రయత్నించింది కానీ సాధించలేకపోయింది అన్నాడని సుభాష్ అదే వ్యాసంలో రాశాడు. ఇదంతా చదివాక లతా ఓపీల పేచి రికార్డుకు హాజరు కాకపోవడం వలన వచ్చింది తప్ప మ్యూజిక్ డైరెక్టర్ల తరపున లత పోరాడడం వలన వచ్చిందని అనుకోవడానికి లేదు.